మీరే కొంచెం వెనక్కి లేకపోతే సగం అలా ఒక్క నిమిషం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తమిళనాడుకి గవర్నర్గా చేసిన వ్యక్తి, వయసులకి దిక్సూచిగా ఉన్న వ్యక్తి ఈరోజు అధ్యక్షుడిగా విగ్రహావిష్కరణ తెలంగాణ ఆర్ఎస్ మహాసభ కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర మహాసభ ఆవరణలో ఈరోజు చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి వారి కుటుంబ సభ్యులు గారు, మనోహర్ కృష్ణ గారు, అదేవిధంగా హోదాల్లో ఉన్న ఆర్ఎస్ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం రెండు కలిసి ఉన్నాయి. అనేక మార్లు ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టడం కావచ్చు, అనేక ముఖ్యమంత్రుల దగ్గర వారు అనేక శాఖలకి మంత్రిగా చేసి ఆంధ్ర రాష్ట్రానికి మన్ని తీసుకొచ్చే విధంగా పరిపాలన చేసిన వ్యక్తి రాజశేఖర్ అని చెప్పని అందరూ కూడా తెలిసిన విషయం. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు అనేక ప్రణాళికల ద్వారా ఆ రోజు ఎంతమంది ముఖ్యమంత్రులు చేసినా కానీ ఫైనాన్స్ మినిస్టర్గా రోసయ్య గారే ఉండాలని చెప్పిన ఆ రోజు ప్రతి వాళ్ళు కూడా కోరుకునే వ్యక్తులు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఒక క్రమబద్ధీకరణంగా పరిపాలన చేసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పని అందరూ కూడా తెలిసిన వ్యక్తికి ఈరోజు ఘనంగా నివాళులర్పించే విధంగా ఈ యొక్క ఆదివేశ మహాసభ బిల్డింగ్లో ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఉంది. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరూ వాళ్ళ మీద చూపిస్తున్న ఆదరాభిమానాలు ఇప్పుడు మరువలేని అందరికీ కృతజ్ఞతలు. మహనీయుడు, యోధుడు ఒక నిమిషం ఆగు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ నాయకుడు, ఆర్యవైశ్యులందరికీ కూడా ఆరాధ్య దైవం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలే కాదు, సౌత్ ఇండియాలోనే మన పెద్ద నాయకుడు మన ఆర్యవైశ్య. ఈరోజు వారి విగ్రహం ఆవిష్కరించడం చాలా బాధ్యతగా కూడినటువంటి పని. రెండు విగ్రహాల పక్కనే పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహం వారే ఆవిష్కరించారు. మరి వారి విగ్రహం ఈరోజు పక్కన పెట్టి మరి మేము ఆవిష్కరించుకోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ఆర్యవైశ్యులను రెండు రాష్ట్రాల్లో కూడా ఈరోజు 150,000 మంది సభ్యులతో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉందంటే మరి రోసయ్య గారి వారి ప్రోద్బలంతో ఈరోజు సంఘాలన్నీ కూడా డెవలప్ అయిన ఈ రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో కూడా ముందు కూడా వారి అడుగుజాడలు నడుస్తూ వారి సంఘంలో వారి
భూతాత పరంగా అమలు చేస్తూ మరి ఒక వైశ్య సంఘాలకే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, మంత్రిగా ఎన్నోసార్లు పనిచేసినటువంటి మరి రోసయ్య గారు కూడా ఎవరు కూడా మరవలేరు. ఈరోజు వారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ మంత్రివర్గ పుత్తూరు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఉప చంద్రశేఖర్ గారు, పల్లె సఫారి గారు, కోలేటి దామోదర్ గారు, ఎమ్మెల్సీ బుగ్గార దయానంద్ గారు అందరూ కూడా ఈ సందర్భంగా దయానంద్ రోసయ్య గారి కుమారుడు మరి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు రాష్ట్రాలకి ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక దిశా నిర్దేశం చేస్తూ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, 17 సార్లు ఈ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసి అందరికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకునే విధంగా కూడా ఆర్యవైశ్య జాతి అంతా కూడా ఆయన చిరస్మరణీయంగా మేము గుర్తుపెట్టుకుని అన్ని రకాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఆయన రోసయ్య గారి విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించేదానికి అందరూ కూడా కలిసికట్టుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోసయ్య గారు ఈ రాష్ట్రంలోనే ఎవరికి దక్కని అత్యంత గౌరవం దక్కిన వ్యక్తి. సర్పంచ్ నుంచి గవర్నర్ దాకా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పదవులు చేసి ఆర్యవైశ్యుల్లో ఆణిముత్యంగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ నివాళులు అర్పించుకునే అవకాశం రావడం, నాకు గౌరవం తెలియడం, ఒక కార్పొరేషన్ చైర్మన్గా నమస్కారాలు తెలుపుతూ సెలవు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడిగా మన మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం, భారతదేశ స్వతంత్రాన్ని సాధించిన మహాత్మా గాంధీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు గారి పక్కనే కూడా మా ఆర్యవైశ్య జాతి చెందిన తొలి ముఖ్యమంత్రి రోసయ్య గారి విగ్రహం ఆవిష్కరించడం నిజంగా బాధాకరమైన విషయము. అయినా కూడా ఒక మహోన్నతమైన వ్యక్తి ఆర్యవైశ్యుడిగా ఉండి రాష్ట్రానికి సేవలు అందించిన మహానీయుని బాటలో మేమందరూ నడిచి వారి ఆశయాలను సాధిస్తామని చెప్పి ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా కోరుతూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు. అండి ఇవాళ మహాత్మా గాంధీ గారు పక్కన పొట్టి శ్రీరాములు గారు, దాని పక్కన మా తాతగారి విగ్రహం ఏర్పాటు చేస్తాం. చాలా గర్వకారణంగా ఉందండి. పక్కన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ, పక్కన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభగా పనిచేస్తున్న ప్రెసిడెంట్లు, మిగతా పెద్దలు వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అండి. ఆయన ఆశయాలు నాకంటే మీ అందరికీ బాగా తెలుసండి. సో ఇది ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఈరోజు చాలా అత్యద్భుతమైన మహాదినం. ఎందుకంటే శ్రీ కొనిజేటి రోసయ్య గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మరి ఎంతోమంది వారి అభిమానులు ఈరోజు విచ్చేశారు. వారి గురించి చెప్పాలంటే ఎన్ని వేల మరి నిఘంటువులు రాసినా కానీ తక్కువే. ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కానివ్వండి, ఒక జాతిపిత మహాత్మా గాంధీ గారు కానివ్వండి, ఆ 2 విగ్రహాలు ఉండి ఆ పక్కన వీరున్నారు అని అంటే వారు ఎంత గొప్పగా తన జీవితాన్ని ఎంత నిష్పక్షపాతంగా, నిష్కళంకంగా ఒక మేరు నగరి వ్యక్తిత్వంతో, అంటే మేరు నగర అంటే ఏదైతే మేరు పర్వతం ఉందో ఆ మేరు పర్వతానికి మించిన పర్వతం లేదు ప్రపంచంలో. అదే రకంగా ఈరోజు వారి వ్యక్తిత్వం కానివ్వండి, వారి జీవితం కానివ్వండి, వారి యొక్క స్వభావం కానివ్వండి, మన అందరం కూడా మరి నా భూతో నా భవిష్యత్తు అంటే ఎప్పుడు కూడా ఏ ఒక్క మళ్ళీ కూడా మనం చూడలేము అన్నంత అత్యద్భుతంగా వారి జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. అతి చిన్న మరి వ్యవసాయ కుటుంబం నుంచి అతి పెద్ద ముఖ్యమంత్రి, అలానే ఒక మరి గవర్నర్గా కూడా 2 సార్లు ఉన్నారు అని అంటే వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిదో మనకు తెలుసు. వారి ఆశీర్వాదంతో మరి నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఆల్ ఇండియా కాంగ్రెస్ వరకు పనిచేశాను. అంటే వారి యొక్క కుమార్తెగా నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఈరోజు ఈ కాంస్య విగ్రహం ముందు నాకు ఈ రకంగా అవకాశం దొరకడం నేను అద్భుతమైన ఈ దినంగా భావిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వాసవి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చింతల్బస్తీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఒక మాతృ సంస్థ అయినటువంటి ఆర్యవైశ్య మహాసభలో మనం అందరం ఉన్నాం. ఈరోజు మనము 4వ తారీఖున, డిసెంబర్ 4వ తారీఖున మన ఆర్యవైశ్యుల పితామహుడైనటువంటి ఒకనాటి
గాంధీ మహాత్ముడు, ఒకనాటి పొట్టి శ్రీరాములు, ఈనాటి కొణిజేటి రోషయ్య గారు, వారిని మన మధ్యలో నుండి భగవంతుడు తీసుకెళ్లడం ఒక బాధాకరమైన విషయం అయితే కూడా అన్నిటికన్నా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే వారి లాంటి చరిత్ర ఎవరికీ లేకపోవటము. వారి విగ్రహ ఈరోజు ఆవిష్కరణ ఈరోజు చింతలకస్తులో మన ఆఫీస్లో మనం ఆవిష్కరించుకోవడం అనేది చాలా అసలు సంతోషము, అలాగే బాధాకరం కూడా వారు మన మధ్యలో లేకపోవటము అనేది. కానీ వారి అనుభవాల ముందు మనం ఎంత మాట్లాడినా తక్కువే. ఆనాటి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రికైనా సరే రాజశేఖర్ రెడ్డి లాంటి వారు అసలు దేశంలోనే అంత పేరుగాంచినటువంటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారి గెలవంగానే రోషయ్య గారిని హత్తుకొని కృతజ్ఞతలు తెలియజేసి సంతోషాన్ని వ్యక్తపరుచున్నటువంటి మన రోషయ్య గారు అంటేనే ఈరోజు ఆదర్శుడు, మహనీయుడు. మరి ఆయన ఎవరికీ కూడా ప్రతిపక్షానికి కానీ ఇటు అధికార పార్టీకి కానీ ఎవ్వరికీ కూడా ఆయన అజాత శత్రువుగా ఉన్నాడు. కానీ ఆర్యవైశ్యులకు ఎన్ననేది అంటే వాడు అందరూ అనొచ్చు ఆర్యవైశ్యులకు ఆయన ఏం చేశారు, ఆర్యవైశ్యులకు వారసత్వంగా ఆర్యవైశ్యులకు చాలామందికి మరి రాజకీయాల్లో లబ్ధి కల్పించలేదు అని అంటే ఆయన తన సొంత కుటుంబంలోనే ఎవరికీ కూడా రాజకీయం తదనంతరము రాజకీయ వారసత్వాన్ని కూడా అందించకుండా అలా అంత పెద్ద కీర్తి సంపాదించాడు అని అంటే నిస్వార్థపరుడైనటువంటి రోషయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి వారిని ఈరోజు నాకు కూడా ఆయన ఈరోజు రాజకీయ గురువుగానే నేను భావించేదాన్ని. ఇన్నాళ్ళు వారు లేకపోవటం నేను చాలా చాలా బాధపడుతున్నటువంటి విషయం. కానీ వారి ఆదర్శాలని తీసుకొని నేను రాజకీయంగా ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ వారు ఆర్యవైశ్య మహాసభకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి వారు అధ్యక్షులుగా చేశారు. వారి ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ఫోటోల్లో ఎంతోమంది రోషయ్య గారి తర్వాత రోషయ్య గారికి ముందు కూడా అధ్యక్షులుగా చేశారు. వారు 125 రూపాయలు సభ్యత్వాన్ని ఇల్లు బిల్డింగు 3 అంతస్తులు కూడా ఆనాటి కాలంలో లిఫ్ట్ లేకున్నా కూడా ఎక్కి దిగి సభ్యత్వ నమోదుని మహాసభకు అందించారు అని అంటే వారికి ఉన్నటువంటి నిష్ట కానీ వారికి ఉన్నటువంటి శ్రద్ధ కానివ్వండి, ఏ పని తీసుకున్నా కూడా ఆ శ్రద్ధతో ఆ నిష్టతో చేసేవారు అనేది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. 16 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ఘనత ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రపంచంలో దక్కనటువంటి అరుదైన గౌరవం దక్కించుకున్నారు అని అంటే వారికి ఉన్నటువంటి రాజకీయ మరి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాము. అసెంబ్లీలో వారు కనుక మాట్లాడితే అటు ప్రతిపక్షం కానీ ఆయన అధికార పార్టీలో ఉన్నా కూడా అవతలోళ్ళకి వెన్నులో పోటు వచ్చేది. అలాంటి అంటే ఎవరిని కూడా నిందించకుండా మృదు స్వభావంతో మరి చురుకలు పెట్టేటటువంటి స్వభావం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ చేయకుండా 16 సార్లు ప్రవేశపెట్టారు బడ్జెట్ని. అంటే ఎంత ఘనకార్యం చేస్తే కూడా అలాంటి వారు మరి చరిత్రలో చెప్పుకొని చరిత్ర ముందు 100 తరాలకైనా సరే వారి చరిత్ర నిలబడేటట్టుగా ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి గారి తరంలో మన ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి దేవాలయాలన్నింటినీ కూడా వైశ్యులకే చెందాలని ఆ జీవోని పాస్ చేసినటువంటి ఘనత మన కొణిజేటి రోషయ్య గారిది. వారి కుటుంబానికి ఎన్నడూ కూడా తను రాజకీయంగా తీసుకురావాలి, రాజకీయ లబ్ధి కోసమని ఎన్నడూ కూడా ప్రాకులాడినటువంటి వాడుగాడు. ఒకే పార్టీలో 60 సంవత్సరాలు 54 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు 2 రాష్ట్రాల గవర్నర్ వరకు వారి ఎన్నో సేవలు. ప్రపంచంలోనే ఎవ్వరూ అన్ని పదవుల్ని అనుభవించలేదు అని అంటే అది ఆర్యవైశ్యులకే ఘనకార్యము, ఘనత కూడా. అలాంటి ఆదర్శనీయుడైనటువంటి రోషయ్య గారి అడుగుజాడల్లో మనకి చాతనైనంత వరకు సముద్రంలో ఆవగింజంత మనం కూడా వారి వారసులమని చెప్పుకోవడానికి ఎంతో కొంత మంచి పనులు చేయాలి. మేము కూడా రాజకీయంగా ఎదగాలి అని అంటే వారి ఆశీర్వాదం ఏ లోకంలో ఉన్నా కూడా వారి ఆశీర్వాదం మాకు లభించాలని కాంగ్రెస్ పార్టీకి వారు చేసినటువంటి ఎంతో మేలు కానివ్వండి. అంటే ఓవర్ బడ్జెట్ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు, ఈరోజు లక్షలాది రూపాయలు అప్పుల పాలైపోయిండ్రు. కానీ వారు ఉన్నంతసేపు ఓవర్ డ్రాఫ్ట్ మించకుండా రాష్ట్రానికి అప్పుల పాలు చేయకుండా ప్రతిదీ క్రమశిక్షణతో నిబద్ధతో చేసినటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉండాలి. అలాంటి వారు మళ్ళీ పుట్టబోరేమో అని చరిత్రలో లిఖితమైనటువంటి సారాంశాన్ని ఈరోజు మహాసభలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేది చాలా సంతోషకరము. అలాగే ఈరోజు ధన్యవాదాలు కూడా ఆర్యవైశ్య మహాసభకి మొట్టమొదటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన ఆవిష్కరించబడినందుకు. అలాగే కూడా అశ్రు నివాళులతో వారికి శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసవి. అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు,
మరి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు మరి ఎన్నో రోజుల నుంచి మనం అనుకుంటాము ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని. మరి మన ఎమ్మెల్యే గారు అడ్వాన్స్గా మనకి ప్రోగ్రామ్ ఉంది, ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఉంది వెళ్ళడం జరిగింది, వారు రాలేదని చెప్పారు. మరి డీజీ వెంకటేష్ గారు కూడా ఢిల్లీలో ఉండి రావాలని చెప్పారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో ఒకప్పుడు ఈ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పెద్దలు మరి రోసయ్య గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారి అడుగుజాడల్లో వారు సూచించిన విధంగా ఈ 2 రాష్ట్రాల్లో మరి స్వయం శక్తితో ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా ఎదిగి మహోన్నత వ్యక్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు గడించినటువంటి వ్యక్తి. ఆయన అందరి వాడు, వీళ్ళు వాడడం లేదు, తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, రాయలసీమ లేదు. ఎవరైనా సరే మన ఆదివేశులు ఉంటే ఆయన తప్పనిసరిగా ఆపన్నహస్తం ఇచ్చినటువంటి మనిషి. ఆయన మనసున్న వ్యక్తి, నిర్మల మనస్కుడు, అజాత శత్రువు. ఆయన విరోధులంటూ ఎవరే ఉండరు ఆయనకి. అంతేకాకుండా దృఢమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి, ఆటుపోట్లు కూడా బెరవని మనిషి. ఆయన అసెంబ్లీలో రోషయ్య గారికి కనుక సంఖ్యలో ఏమాత్రం మన ఆదివేశులు ఎప్పుడైనా అంటే 1, 2 ఎవరు లేకపోయినప్పటికీ ఆయనకి బట్టి ఎప్పుడు కూడా ఆ మహోన్నతమైనటువంటి గౌరవం ఇచ్చేవారు అసెంబ్లీలో. ఆయనకు ఎప్పుడైనా మంత్రి పదవి ఇవ్వకపోతే ఆ ముఖ్యమంత్రికే నష్టం, కానీ రోషయ్య గారికి నష్టం లేదు. అటువంటి అంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన 14, 15, 16 ఈ బడ్జెట్ను పెట్టారంటారు. అది సంఖ్య ఏమైనప్పటికీ ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఎప్పుడూ కూడా ఓడికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎప్పుడూ రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టంగా ఉంచినటువంటి వ్యక్తి. మరి రోషయ్య గారు బాధ్యత గల వ్యక్తి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎంత బాధ్యతగా ఉన్నటువంటి ఫైనాన్స్ సమర్థించాలో అలాగే ఒక రాష్ట్రంలో కూడా ఆయన అంత సమర్థంగా ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేశారు. మనం అనుకున్నట్టు ఆయన అంతా ఎవరో లేకపోయినప్పటికీ, అంటే సంఖ్యాబలం మనందరం ఉన్నాం, మనందరి సంఖ్య ఆయన సంఖ్య అసెంబ్లీలో కూడా. అటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, 2 రాష్ట్రాలకు గవర్నర్ అయ్యారు. అవడానికి కారణం ఆయన నిబద్ధత, ఆయన గొప్పతనం. అధిష్టానం తెలుసుకుని ఆయనకు ముఖ్యమంత్రి పదవి, గవర్నర్ పదవి ఇచ్చారు. 1 కోటి మంది ఉన్న హైదరాబాద్లో ఆయన ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. రవీంద్ర భారతి కానీ, త్యాగరాయ సభలో కానీ ఆయన లేని ముఖ్య అతిథిగా లేని సభ అంటూ జరగలేదు. ఆయన ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడగలిగిన. ఎప్పుడు వారు 3 ఉన్న సభలకి నేను అనేక సభలకు అటెండ్ అవ్వడం నేను చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉంటాను. మరి అంత ప్రసిద్ధి కలిగినటువంటి వ్యక్తి. ఆయన మరణం ఆర్యవేశులకే కాదు, అన్ని కులాల వారికి కూడా తీరం రోడ్డు, మొత్తం హైదరాబాద్కే తీరం రోడ్డు. ముఖ్యంగా మహాసభలో మనందరి ఆశాదైవం, తెలుగు జాతి ప్రత్యేకించి తెలుగు ఆర్యవైశ్య కుటుంబీకులందరూ కూడా, వాస్తవవాద బిడ్డలందరూ కూడా మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు తర్వాత ఆ స్థానం కూడా మనం చూసుకుంటున్నటువంటి రోషయ్య గారి కాంస్య విగ్రహాన్ని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి మహాసభ భవనంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గారికి, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్ర ఆర్యవైశ్య సభ అధ్యక్షులు ద్వారకానాథ్ గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు దయానందరావు గారికి, అదేవిధంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గారికి, అదేవిధంగా మన రోషయ్య గారి వారసులు శివగారికి,
వారి కుమారుడు హర్ష గారికి, అదేవిధంగా ఆవిష్కరణ కార్యక్రమ సభకి సమావేశం వస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు అమరావతి కృష్ణనారాయణ గారికి, అలాగే నారాయణ గారికి, మన రామరత్న గారికి, చంద్రశేఖర్ గారికి, అలాగే తొలిలే మల్లికార్జున గారికి, ఉమ్మడి రాష్ట్ర మహాసభ అధ్యక్షులు గారికి, పోత సురేష్ అన్న గారికి, తొలిలే మల్లికార్జున గారికి, గణేష్ గుప్తా గారికి, అలాగే శరణ్య గారికి, ఉప్పల శారద గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సంతోషం ఈరోజు మనందరికీ కూడా గర్వకారణమైనటువంటి ఉమ్మడి రాష్ట్రాలకి ఆర్యవైశ్యులందరికీ దిశానిర్దేశం చేస్తూ ఎక్కడా కూడా ఎవరిని నొప్పించకుండా ఒక మంచి క్రమశిక్షణతో కూడినటువంటి ఈ యొక్క మహాసభని ఏకతాటి మీద నడిపించినటువంటి మహోన్నతమైన ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి మనందరి మధ్యలో చిరకాలం నిలిచిపోయినటువంటి వ్యక్తి రోషయ్య గారి విగ్రహావిష్కరణ చేయడం అన్నది నిజంగా కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి మహాసభ స్థలమైనప్పటికీ కూడా ఆ అవకాశాన్ని తీసుకొని అమరావతి లక్ష్మీనారాయణ గారు, అలాగే ఎవరికి దాతలుగా ముందుకు వచ్చిన వారందరూ నిజంగా కూడా చాలా సంతోషం. మరి అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, 17 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు చిన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా ఎన్నో మంచి కార్యక్రమాల్ని ఎంతోమంది ముఖ్యమంత్రి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రోషయ్య గారి తనయులు శివ గారికి, పోతం సురేష్ గారికి, కనకరాజు గారికి, అలాగే మా మహిళా అధ్యక్షురాలు శారద గారికి, గణేష్ గారికి, రామకృష్ణ గారికి, రవి గారికి, వారి వారసులు హర్ష గారికి, మల్లికార్జున గారికి, అందరికీ ఎదురుగా ఉన్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సందర్భంలో ఒకటే మనం వారికి నిజమైన నివాళులు అర్పిస్తాము అని అంటే, ఆర్యవైశ్య మహాసభను ఎలా నడిపారు, ఆర్యవైశ్యులు ఎలా ఒకనాటిపై నడిపారు, ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా కానీ మనసు లేకుండా 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన పంచాయతీ నుంచి గవర్నర్ దాకా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎవరు కూడా ఇలాంటి అన్ని పదవులు చేసిన వాళ్ళు రాజకీయాల్లోనే లేరు. ఆర్యవైశ్యుడిగా ఆయన మనకి ఎంతో మహోన్నతమైన స్థానంలో వచ్చారు. ఆయనతో కలిసి మనం గడిపిన క్షణాలను నెరవేర్చుకోవాలని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మంచి కార్యక్రమాలు చేయాలని, ఆర్యవైశ్య మహాసభ అత్యున్నతంగా మళ్ళీ గత వైభవానికి రావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీ అందరికీ తెలియని విషయం ఉంటుంది, మా నాన్నగారు ఎప్పుడు మా ఫాదర్ మాకన్నా మిమ్మల్ని ఎక్కువ ఆదరాభిమానాలు చూసేవాడు. ఎప్పుడు మమ్మల్ని మేము ఎప్పుడు దూరంగానే ఉండేవాళ్ళం. మీరే అందరూ చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగానే ఉండేవాళ్ళు. అదే రకంగా మీరందరూ ఆయన మీద చూపించిన ఆదరాభిమానానికి మేము ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాం. రెండోది, మంచో చెడో మీ అందరి సహాయ సహకారాలతో జీవితంలో ఆయన తప్పనిసరిగా ముందుకు వెళ్ళగలిగారు. అటు పార్టీ నుంచి కానీ ఇటు కమ్యూనిటీ నుంచి కానీ ఎప్పుడు అందరి సహాయ సహకారాలతో ఆయన ఒక నిబద్ధతతో ముందుకు వెళ్ళగలిగారు. ఆయన గురించి పెద్ద నేను చెప్పగలిగేది ఏం లేదు. అయితే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించిన దర్శనాన్ని మా ఇంట్లో మనుషులు అంటే నేను ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా సభాముఖంగా మీ అందరి ముందు ప్రత్యేకంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ వాళ్ళకి, మా ఆంధ్ర ఆర్యవైశ్య మహాసభ వాళ్ళు అందరూ పాల్గొని దీంట్లో ఆయన మీద ఉన్న గౌరవం, ఆదరాభిమానం చూపించినందుకు
మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ మహాసభ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు కనకరాజు గారు, గౌరవనీయులు సురేష్ గారు, ఆంధ్రప్రదేశ్ మహాసభ ప్రస్తుత అధ్యక్షులు ద్వారకానాథ్ గారు, మరి నెల్లూరు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివసుబ్బారావు గారు ఇప్పుడే మాట్లాడారు. రోషయ్య గారి అబ్బాయి ఉప చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఏబిపిఎస్సి మెంబర్గా కూడా వారు సేవలు అందించారు. గౌరవనీయులు సోదరులు ఉప శారద గారు, గౌరవనీయులు గణేష్ గుప్తా గారు, వారి శంషాబాద్ మాజీ సర్పంచ్ కూడా అందరికి సుపరిచితులు. ఇరుకుల రామకృష్ణ గారు మహాసభ యువజన అధ్యక్షులుగా వారు సేవలు అందిస్తున్నారు. మరి అవసరం ఉంటే డబ్బులు తీసుకున్న మహాసభ పెద్దలందరి మహాసభ జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులందరికీ, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన వైశ్య సోదరులకు, సోదరిమణులకు, గౌరవ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర వైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణరావు గారికి, వారితో పాటు కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధ్యక్షత వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గుప్తా గారు, అదే రకంగా మరి వినూత్నంగా ఈరోజు మరి 2 రాష్ట్రాలకు కలిపి ఈరోజు అరుదైన కార్యక్రమం మొట్టమొదట మన శ్రీ గౌరవనీయులు శ్రీ రోషయ్య గారి విగ్రహావిష్కరణకు మరి ఆంధ్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ ద్వారకానాథ్ గారు, అదే రకంగా వేదికను చేసిన పెద్దలు గౌరవనీయులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా సోదరి మండలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 2 నిమిషాల సమయం కాబట్టి నేను ఎక్కువ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయలేకపోతున్నాను. మరి మేరు నరధీర వ్యక్తిత్వం అధ్యక్షత వహించిన మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ద్వారకానాథ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మన అతిథిగా విచ్చేసిన కోనేటి దామోదర్ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా, అలాగే మన ఉప చంద్రశేఖర్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్వైరన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, అలాగే మన పాల్గొన్న ఉమ్మడి రాష్ట్ర గోపిశెట్టి కనకరాజు మహాసభ అధ్యక్షుడు, అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న కొండె మల్లికార్జున్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి, అలాగే మన రేణుగుంట్ల గణేష్ గుప్తా గారికి, అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న సోదరి ఉప్పల శారద గారికి, ఇరుకుల రామకృష్ణ గారికి, మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన శివ మన నాయకుల మన శివ గారికి, వారి మన్మడు మన హర్ష గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విగ్రహదాతలైన చింతల రవికుమార్ గారికి, పాసి ప్రకాష్ గారికి, అర్థం లక్ష్మయ్య గారికి, మరియు 2 రాష్ట్రాలకు విచ్చేసిన నాయకులకు మరియు సోదరులకు మరియు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇవాళ ముఖ్యమంత్రి మరియు గవర్నర్ కొంజేటి రోషయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు అలాగే అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో మన కొంజేటి రోషయ్య గారిని నేను ఎప్పుడో 2 సార్లు ఒక 2 ట్రాన్స్ఫర్లకు వెళ్ళినా కూడా నాకు ఆ పనిని పూర్తి చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎప్పుడు ఎవరు వెళ్ళినా ఏం అవసరం ఉన్నా మన తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వారికి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ వారికి ప్రతి ఏ అవసరం ఉన్నా కూడా ముందుండి ఇమ్మీడియట్గా ఫోన్ ద్వారా చెప్పి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తుండే. ఎందుకంటే మేము కళ్ళారా చూసి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అలాగే వారు ఇవాళ
మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభకు కూడా మన టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒక 5 ఎకరాల ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కూడా ఇప్పుడే ఇప్పుడు సురేష్ గారు, నేను మర్చిపోయాను, మన కోట్ల సురేష్ గారు కూడా వేదికను అలంకరించలేదు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు ఇప్పుడే మన కంకరాజు గారు, సురేష్ గారు కూడా వారి విగ్రహాన్ని ఆవిష్కరించాలి, ఎక్కడన్నా గార్డెన్లో కూడా ఆవిష్కరించాలని తెలియపరచడం జరిగింది. మేమైనా మా దగ్గర ఒక 4 చైర్మన్ ఉన్నాము, అలాగే ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేనున్నాను. తప్పకుండా మీ రిప్రజెంటేషన్ తీసుకొని మా సీఎం గారి దగ్గరికి వెళ్ళి మీ అందరినీ కూడా అక్కడ తెలియపరిచి ఆ కార్యక్రమాన్ని కూడా అతి త్వరలో మేము ముందుంచుతామని కూడా తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై హింద్, జై వాసవి.